రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ఈ రోజు మనతో పాటు సంధ్యారెడ్డి గారు ఉన్నారు, మదర్ ఫౌండేషన్ చైర్మన్ కమ్ డైరెక్టర్. సో వారితో మాట్లాడదాము బేబీ జాహ్నవికి సంబంధించిన ఇష్యూ. అయితే గత 2 వారాలుగా దాదాపుగా 16th డే ఈరోజు అయినప్పటికీ కూడా ఇంకా పాప జాడైతే తెలియలేదని అందరికీ తెలుసు. అయితే థమ్స్ విషయంలో రకరకాల థమ్స్ పెడుతూ ఉన్నారు, పాప దొరికేసిందని ఒకసారి, ఇట్లాంటివన్నీ. సో ఇలాంటి ఫేక్ థమ్స్ అవి పెట్టొద్దని కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా డీటెయిల్స్ అన్ని మనం ఒకసారి మాట్లాడదాము. అయితే ఇంకా ఏవో కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఇవి కూడా షేర్ చేద్దాము అని అన్నారు. సో ఏంటనేది కనుక్కుందాం. నమస్తే అన్న. నమస్తే నాన్న. సో పిల్లలన్నా మహిళలన్నా ఫస్ట్ మీరు ముందుంటారు. సో మీరు చాలా రోజుల నుంచి అంటున్నారు, నాకు అస్సలు ఖాళీ దొరకలేదమ్మా, లేదంటే వచ్చేదాన్ని నేను, పాప విషయంలో నేను అసలు మాట్లాడలేకపోయాను మీతోనే అని. సో ఏమంటారంటే ఇంకా ఏవో కొన్ని చేస్తే బాగుండు అని అంటున్నారు మీరు. ఇప్పుడు శాటిలైట్ ఇమేజెస్ అని వస్తాయి. అంటే ఆ పాప మిస్ అయిన టైంలో అంటే గవర్నమెంట్ చేయాల్సిన అన్ని చేశారు. పాపం యంత్ర పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి వాళ్ళు కూడా క్షుణ్ణంగా పరిశీలించింది, కానీ ఇంకెక్కువ శాతంగా తర్వాత ఆ శాటిలైట్ ఇమేజెస్ ఉంటే దాని ప్రకారంగా కొంచెం ఆచూకు తొలిచే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే కాస్ట్ ఆఫ్ అట్లా చూసుకుంటే ఖర్చు అవుతుండొచ్చు, కానీ అది మన ప్రభుత్వ బాధ్యత. ఎందుకంటే అది ప్రజలదే. ఈ అమౌంట్ ఏదైనా ఉన్నా కూడా ప్రజలదే అది. కాబట్టి ఎవరెవరు ప్రభుత్వం అంటేనే ప్రజలు కదా. సో అదొకటి. తర్వాత సిఐడికి వాళ్ళ కేసు. ఎందుకు అంటే ఆ సిఐడికి ఏమవుతుందంటే ఇంట్రాగేషన్ అంటే చిన్నది పిన్ టు పిన్ కూడా తెలిసిపోతుంది. ఓకే, అదొకటి. తర్వాత వచ్చేసి కొన్ని అంటే అక్కడ కుక్కలను కూడా వదిలిన తర్వాత వాసన చూసి అక్కడి వరకే, కొన్నేమో వాటర్ వస్తే వాసన వెళ్ళిపోతుంది అంటారు. అట్లా కూడా కాకుండా కూడా వాటర్ ఉన్నా కూడా వాటర్ దాటి వెళ్ళినా కూడా స్మెల్ని బట్టేవి డాగ్స్ కూడా ఉంటాయి. ఇదంతా ఏంటంటే లైట్ తీసుకోవద్దు. ఒక అంటే అసలు ఏంటి అనేది కూడా మనం కూడా తెలుసుకోవాలి. మళ్ళీ ఫ్యూచర్ లో ఇట్లాంటివి పునరావృతం కాకుండా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి జాహ్నవి పాప మా అమ్మాయి ఎక్కడుందో ఏముందో, ఆ తల్లి బాధ తండ్రి బాధ, అక్కడ ఉన్న పరిస్థితులు దాన్ని చూస్తుంటే చాలా అంటే చాలా బాధేస్తుంది. నేను చాలా సందర్భాలలో కూడా మాట్లాడినా, కాకపోతే జస్ట్ ఏదో మిస్సింగ్ కేసు ఏమో, కిడ్నాప్ ఏమో, ఎవరో ఏదో ఒక టైంలో తీసుకొస్తారులే, వస్తుందిలే అని నమ్మకం ఉండే నాకు. చాలా మంది ఇట్లా కిడ్నాప్ చేస్తుంటారు కదా పిల్లల్ని, అలానే అనుకున్నా. చాలా సందర్భాలలో గవర్నమెంట్ అట్లా ఉన్న టేకప్ చేసి ఇమీడియట్ గా తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళు ఉండే. అవును, అట్లా అనుకునే నేను కొంచెం అనుకున్నా, కానీ చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఈ విషయంలో ఎవరి తప్పు అని అంటే, తప్పు ఎవరిది ఒప్పు ఎవరిదా అని అనడం కన్నా తల్లిదండ్రుల బాధ్యత ఉండాలండి. జాగ్రత్త అనేది బాధ్యత అండ్ జాగ్రత్త. అవును. ఎందుకు అంటే ఇప్పుడు పిల్ల చూడు, ఈ పాప వెళ్ళిపోతుంటే ఈమె కూడా చూస్తుంది. అవును, ఈమె సంఖ్యలో ఇంకో పాప ఉంది. నేను అనేది ఏంటంటే చిన్నపిల్లలు అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదంటే వాళ్ళు మనం పక్కనున్నా కూడా నోట్లో ఏం పెట్టుకుంటారో ఏం చేస్తారో అనేది అజాగ్రత్త ఉండకూడదు. అసలు వీళ్ళకి ఒక అవగాహన ఉండదమ్మా. అవును. ఇప్పుడు వాళ్ళని నేను ఇప్పుడు అనాలని కాదు, బట్ ప్రతి తండ్రి గాని తల్లి గాని ఏడుస్తుంటే ఆ తండ్రి గాని బ్యాక్ సైడ్ చూసినా అయిపోయేది. అవును, వదిలేసి వెళ్ళిపోయాడు మంచిగా బండి మీద. ఆ ఏడుపు శబ్దానికన్నా తను రిటర్న్ వస్తే బాగుండేది. ఆయన కూడా మరి అలా ఎలా వెళ్ళిపోయాడో తెలియదు. ఆయన అటు వెళ్ళిపోయాడు, ఈవిడ లోపలికి, పాప బయట ఉంది. కానీ అది మళ్ళీ జస్ట్ ఒక ½ అవర్ లోనే అని అంటున్నారు, కానీ అది ఎంత టైం అనేది మనకైతే తెలియదు. ½ అవరే అంటున్నాడు. ½ అవర్ లో ఏం జరిగి ఉంటది? అంత పెద్ద దాంట్లో ఇప్పుడు అంత పెద్ద దాంట్లో పెద్దగా ఏమన్నా అడవి జంతువులు రావడానికి కూడా ఆస్కారం లేదంటున్నారు. అసలు ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి ఉంటున్నారంటే వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరం ప్రార్థన చేసినాం, ప్రతి ఒక్కరు దేవుడికి మొక్కినము. అమ్మాయి ఎందుకంటే చిన్న ప్రాణము. అసలు ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఆ తల్లి మనోవేదన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కువ కోపం కూడా వస్తుంది నాకు, ఎందుకంటే బాధ్యత లేకుండా అట్లా వదిలేయడము. పిల్లలు ఎక్కడున్నారనే జాగ్రత్త చూడాలి కదండి. ఆ పాపనే చిన్న పాప, మళ్ళీ ఆమెకో చిన్న పాప. అందుకని నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు మదర్ ఫౌండేషన్ ప్రతిసారి ఒక పాపకి వీళ్ళకి గ్యాప్ అనేది ఒక 3 years, అట్లీస్ట్ ఒక 5 years ఉంటే వాళ్ళ ఇద్దరు పిల్లలతో తల్లి కూడా సతమతం అయిపోతుంది కదా, చిరాకు వచ్చేస్తుంటది, బాధ్యతలు ఉంటాయి ఇవన్నీ. అందుకని అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ తెలివి వాళ్ళకి, ఓ పిల్ల 5 years అయి స్కూల్ కు పోతుంటే రెండో పాప కొంచెం డిస్టెన్స్ ఉంటే బాగుంటదని నా అభిప్రాయం ఒక తల్లి. కరెక్టే. ఇప్పుడు ఆమె కూడా ఒక యంత్రం లాగా పిల్లల్ని కనేసి
బాధ్యతలు చూసుకోమంటే కూడా కొంచెం ఇబ్బంది కదా. ఉమ్. సంకలో ఇంకో చిన్న బాబు ఉన్నాడు, పాప ఉన్నట్టు, పాపనో అవును, బాబు. పాప. ఉమ్. సో ఆ అమ్మాయి ఎంత ఉంది, 3 years. ఇప్పుడు వీడు ఆల్రెడీ 1 year ఏమున్నట్టు. అవును, ఈ గ్యాప్ వల్ల ఒక తల్లి కూడా శారీరకంగా అన్ని కోల్పోతుంది, అవును. సహనము, ఓర్పు అన్ని కోల్పోతుంటుంది. కాబట్టి తను కూడా దృఢంగా ఉండాలంటే ఇలాంటివి కూడా కొన్ని అంగన్వాడీ స్కూల్స్ ద్వారా కానివ్వండి, ఉమ్. గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ కూడా ఈ కొన్ని జాగ్రత్తలు దగ్గర ఈ అనేవి జాగ్రత్తలు పాటించాలి. ఉమ్. పిల్లలను కనడము, వాళ్ళని అక్కడ వదిలేయడము, వెళ్ళిపోవడం కాదు. నేను ఒక్కటే పేరెంట్స్ కి చెప్తున్నానండి, పిల్లల్ని కనడం అనేది ఎందుకంటే మనకు తెలియదు అనే విధంగా పెంచొద్దు. ఉమ్. కనకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేయదు. అవును. ఒక్క పిల్ల అయినా సరే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోకుండా ఇవాళ చేతులకి వెళ్ళి జారిపోయినాక ఇప్పుడు ఎవరినన్నా ఏమి ఉండదు. అవును. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మేము భగవంతుని నేను కోరుకుంటున్నా, అమ్మాయి మనకి రిటర్న్ రావాలి అని భగవంతుని కోరుకుంటున్నా. కానీ ఆ అమ్మాయి ఎక్కడుందనేది తెలియకుండా ఉంది. అవును. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు ఆల్రెడీ మీరు ఆదేశాలు ఇచ్చారు. అవును. బట్ మేమన్నా కొన్ని ఈ శాటిలైట్ ఇమేజెస్ కానివ్వండి, వీటి ద్వారా అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎంత డబ్బైనా పర్వాలేదు గవర్నమెంట్ పరంగా పెట్టి అసలు ఈ కేసు ఏంటి అనేది మీరు అవును, ఒక క్లారిటీ ఛాలెంజ్ గా తీసుకోవాలి. తీసుకుంటే మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా అసలు ఇలా కూడా జరుగుతుందా అవును అనే విధంగా కూడా కొంచెం తెలిసే అవకాశాలు ఉంటాయి. అవును. ఎందుకంటే అండి ఇప్పుడు బీద వాళ్ళు కానివ్వండి, గొప్ప వాళ్ళు, ఎవరైనా ప్రాణమే. ఏ తల్లైనా బిడ్డను కన్నోళ్ళే. ఎందుకంటే తల్లి ప్రాణానికి ఈ ప్రపంచంలో వెల ఉండదు, దానికి కులం ఉండదు, గోత్రం ఉండదు, దానికి ఒక బీద గొప్ప ఏముండదు. ఇప్పుడు ఒక పక్షికైనా కూడా తన పిల్ల తనకే ముద్దు, తన ప్రేమ తనకే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు పాపం వాళ్ళకి అసలు బయటి ప్రపంచం కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ అండగా ఉండాలి. సో మీడియా పరంగా కూడా చాలా సపోర్ట్ చేసింది. కానీ మీడియా సోదరులకు ఒక్కటే చెప్తున్నా, తమ్ములు అలా పెట్టకండి నాన్న. మీరు తమ్ములు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది తప్పుదోవ పడుతుంది, మిస్గైడ్ అయిపోతుంది. ఎందుకంటే మీడియా అనేది చాలా పెద్దన పాత్ర వహిస్తున్నారు, అప్డేట్ చెప్తున్నారు. మీకు నేను చేతులైతే దండం పెడతాను, ఎందుకంటే మీ సహనం, ఓర్పు చాలా పాపం వాళ్ళ కోసం చాలా పరితపిస్తున్నారు. కానీ లొకేషన్ వెళ్ళి కూడా చేస్తూ ఉన్నారు చాలా మంది. చాలా మంది బాధ్యతతో, సామాజిక బాధ్యతతో మీడియా పోతుంది. కానీ కొన్ని ఛానల్స్ అంటే చిన్న యూట్యూబ్ వాళ్ళు ఏమవుతున్నారంటే వ్యూస్ పెరగడానికి తమ్ము ఏదన్నా ఒకటి పెడతారు, లోపల కొత్త మ్యాటర్ ఏముండదు. అక్కడ తమ్ముని చూసి వస్తారని వద్దండి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లు సమయం సందర్భాన్ని పెట్టండి. ఎందుకంటే మీ మీద మాకు చాలా గౌరవం ఉంది, ఒక సామాజిక బాధ్యత కూడా ఉంది. కాబట్టి నా సోదరులకు అదే చెప్తున్నాను, కొంచెం మనం సమన్వయం పాటించి ముందుకెళ్తే బాగుంటుందనే ఆలోచన. మీకు ఇంకేమన్నా ఇట్లాంటివి ఆలోచనలు ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా గవర్నమెంట్ తో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న సోషల్ మీడియా అందరం ప్రయత్నం చేస్తున్నాము. ఆ తల్లి పడరాని బాధలు పడుతున్నది, చాలా బాధ అనిపిస్తుంది. చిన్న పాప కాబట్టి తల్లి ఆ ఆదరణ లేక ఎక్కడుందో ఏముందో అని ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎంత దూరం వెళ్ళిన ఆ అమ్మాయి ఒక 1 kilometer ఎక్కువగా అయితే వెళ్ళలేదు. చిన్న పాప, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. ఎటున్నా వాళ్ళు అక్కడ రోజు తిరిగే ఏరియానే కాబట్టి అది నాకు తెలిసి ఎవరైనా కిడ్నాప్ అన్నా చేసి, అందుకే వాళ్ళు అంత ధైర్యంగా వదిలేసి రోజు ఆడుకునే పాపనే కదా అన్నట్టు. కాబట్టి ఈ విషయంలో మీ డౌట్ ఏంటమ్మా, మీరు ఏమనుకుంటున్నారు? అంటే కొంతమంది ఏమో నడిచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది, జంతువు ఎత్తుకుపోయింది అంటారు, కొంతమంది క్షుద్ర పూజలు అంటారు, కొంతమంది సరే ఏదైనా చేసినా ఉంటది, అంతే ఏదో ఒక దగ్గర ఉంటది. మేబీ నాకు తెలిసి మరి ఆ అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఎందుకంటే ఆ అడవి జంతువులు తినేంత అడవి అయితే కాదు, అది మధ్యలో అయితే కట్టినట్టున్నారు. అడవి జంతువులు ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అక్కడ? అవునా కదా. కాబట్టి ఒకవేళ సరే పాము కరిచినా, ఏదైనా కరిచినా, ఒక అమ్మాయి అయితే అక్కడ ఉండాలి కదా. సరే ఒక కుక్క కరిచినా, ఏదైనా ఎత్తుకుపోయిన ఆనవాళ్ళు ఉంటుంది కొంచెం, అది మిస్టరీగా అయిపోయింది. ఇదంతా చేయాలంటే సిఐడి రంగంలోకి దిగాల్సిందే. కాబట్టి ఆ పాప ప్రాణం కాపాడాల్సిన బాధ్యత ఎక్కడుందనేది తెలుసుకోవాలి. తల్లి కడుపు కోత అనేది ఎవ్వరం కూడా మనం తీర్చలేని. సో ఇక్కడి నుంచి అయినా పిల్లలండి, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడైనా, ఇంట్లో ఉన్నప్పుడైనా, బయట సంపులు ఉంటాయి, బయట చిన్న బావులు ఉంటాయి, బయట రకరకాలుగా విష జంతువులు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి. మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఏదైనా అయిపోయిన తర్వాత బాధపడాల్సిందే మనము. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదొచ్చినా చేస్తారు వాళ్ళ బాధ్యతగా, కానీ బాధపడాల్సింది మనమే. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా ఉండాలి.
మనం పిల్లల్ని పెంచి పోషించగలుగుతాము, మేము జాగ్రత్తగా చూసుకోగలుగుతాం అనుకున్నప్పుడు మాత్రమే ఈ స్టెప్ వేయాలని ఈ బాధ చూస్తే అనిపిస్తుంది. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. ఎందుకు అని అంటే ఇద్దరు పిల్లలు అయిపోతే ఒక పిల్ల పుట్టంగానే ఏమవుతుందంటే ఇంకోని పుట్టేసో పని అయిపోతుంది అనుకుంటారు. అది పనిగా భావించకండి, ఒక దైవ స్వరూపంగా భావించాలి. పిల్లల్ని కనడం అనేది అది మళ్ళొక జన్మించడం, అంతే. నిజంగా అది ఒక వరము ఆడదానికి. అలాంటి పిల్లల్ని So, కాపాడుకోవాల్సిన మనం. బాధ్యత ప్రతి వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళకి 3 years నుంచి 4 years అంటే వాళ్ళు మాట్లాడగలుగుతారు, ఎక్కడ పోయినా జాగ్రత్తగా పిల్లలు చెప్పినా వింటారు. 1-2 years పిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి. కాబట్టి అక్కడ తల్లిని కానీ ఎవరిని కానివ్వండి అశ్రద్ధ చేయకండి. అంతే. ఇవాళ అశ్రద్ధ వల్ల చూడండి అది లైఫ్ లో మనం అసలు ఏం జరిగింది అనేది, మాకే ఏం జరిగింది అని మనం అందరం చూస్తున్నాం. డైలీగా ఆ తల్లికి ఎంత ఆవేదన ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఈ విషయంలో స్పందించాలండి. కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి విషయాలల్లో మనం రాజకీయాలు చేయకుండా, ఓటు పరంగా చూడకుండా, ఇది మన కనీస బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. కాబట్టి ఏ రకంగా ఉన్న క్షుణ్ణంగా పరిశీలించండి, చల్లడబట్టండి. ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదు, ఇది పబ్లిక్ కాబట్టి 100% పబ్లిక్ ఇష్యూ. ఎందుకంటే గవర్నమెంట్ ఇక్కడ ఫెయిల్యూర్ అన్నట్లు వాళ్ళు చేసే ప్రయత్నాలు చేశారమ్మా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చాలా ఉన్న ఆప్షన్స్ కూడా ఇంకా ఉంటే ఆప్షన్స్, ఈ కేసును క్లోజ్ చేయొద్దు, దీన్ని ఇంతటితో పెట్టేసి ఇంకా మేము ఏం చేయలేము అనేది ఉండొద్దు. ఎందుకంటే ప్రభుత్వ బాధ్యత, అసలు అది ఎక్కడ ఏం జరిగింది అనేది దాన్ని మనం కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భగవంతుడు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, అమ్మాయి మంచిగా తిరిగి రావాలని కోరుకుంటున్నా. మోడీ గారికి కూడా ఇవన్నీ దేశవ్యాప్తంగా 15 రోజుల నుంచి చూస్తున్నారు కదా, ఇలాంటివి ఇంకా కొత్త ఏమన్నా ఉన్నా కూడా దాన్ని యూజ్ చేయాలని చెప్పి నేను మోడీ గారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇక్కడ ఏ ప్రభుత్వాలు ఏమున్నా కూడా మనము ప్రజల బాధ్యత, మన కనీస భద్రత అది. కాబట్టి మనము ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున మనం ఎప్పుడు నిరంతరం ఉండాలి. ఒక్కసారి ఓటు వేసి అయిపోయిన తర్వాత పార్టీలు పక్కన పెట్టాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళే, వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉందని కోరుకుంటున్నాను. రైట్ అమ్మా, చాలా నిజంగానే చాలా మంచి, అంటే మీ ఐడియాస్ కూడా తెలియజేశారు. చెప్పలేము ఎవరి మైండ్ లో ఏముంటుంది, దాని వల్ల వర్కౌట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.